ఎలీషా పరిచారకుడు ఇద్దరు ఒక గుడారంలో ఉంటారు. తెల్లవారుజామున ఎలీషా సేవకుడు పరిచారకుడు ఎవరైతే ఉన్నాడో అతడు గుడారంలో నుంచి బయటకు వస్తాడు. బయటకు వస్తే చుట్టూ సైన్యం గమ్ముంటారు. పెద్ద గుంపు సైన్యం అయితే ఎలీషా కోసం వచ్చి కాచుకొని ఉంటారు. పనివాడు దడుచుకొని లోపలికి వెళ్ళి, యజమానుడా మనం అయిపోయాం, వామ్మో పెద్ద సైన్యం దిగింది, ఇక తప్పించుకొని పారిపోవటం మన వల్ల కాదు, తప్పించుకోలేం, మనం అయిపోయాం అని వాడు గడగడలాడిపోతాడు. ఎలీషా ఏం కంగారు పడ్డాడు. భయపడకు, వాని కంటే మనకి మరి ఎక్కువ సహాయము కలదు. వాడి సైన్యమేమో మన కంటికి కనబడుతున్నారు, మన సైన్యం మన కంటికి కనబడరు. అంటే నాకు కనపడుతున్నారు, నీకు కనపడరు. మనకు సైన్యం ఉందా? మన పక్షంగా వాళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారా? ఏడీ నాకు ఒక్కడూ కనపడ్డే. అవునా? యెహోవా నీ రక్షణ వీడు చూచున్నట్లు వీని కళ్ళు తెరు అని ముట్టినప్పుడు అప్పుడు వాని కనపడిద్ది. ఎలీషా చుట్టూ పర్వతమును, అగ్నియు, రథములను, గుర్రములను, విస్తారమైన సైన్యము వరదూసిన ఖడ్గాలు చేత పట్టుకొని లైన్లో ఉంటారు. ఎలీషా ఒక్కడే. ఆ ఎలీషా ఒక్కడిని వేయటానికి ఎంతమంది గుంపు వచ్చారో అంతకంత గుంపు వాళ్ళ మీద కత్తులు పెట్టున్నారు. ఎలీషా మీద వీళ్ళు కత్తి పెడితే వాళ్ళందరి తలకాయల మీద వాళ్ళు కత్తులు పెట్టున్నారు. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలియదు. అది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో కూడా భక్తుల్ని కాపాడటానికి దేవుడు తన దూతలను నియమించి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము దూతలను గురించి మాట్లాడుచు, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవచ్చున్న మనకందరికీ కూడా సేవకులైన పరిచారకులైన ఆత్మలు గారా అన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. అది వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎందుకు వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులై. మనకు పరిచారము చేయుటకై దేవదూతలు ఉన్నారు. మనల్ని కాపాడటానికి దేవదూతలు ఉన్నారు. మన విషయములో కొన్ని కార్యాలు నెరవేర్చడానికి దేవదూతలు ఉన్నారు. ఇది దేవుడు మనకిచ్చిన భద్రత.